హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్లో హిస్టరీ ఆఫ్ ఉమెన్ సిరీస్ నడుస్తుంది కదా, వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే గనక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఆల్రెడీ చూస్తుంటే గనక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇప్పటి వరకు మనం అసలు ఉమెన్ నాగరికత ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, అలాగే సముద్ర శక్తిగా ఎలా ఎదిగింది, ఫ్రాంకిన్సన్స్ గురించి, పోర్చుగీస్ వారి ఆక్రమణ, ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది, తర్వాత బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు, ఇవన్నీ ఒడిదుడుకులు ఎలా దాటుకున్నారు, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో సుల్తాన్ ఖాబూస్ ఎరా ఎలా నడిచింది ఏంటి, అలాగే 2040 విజన్ గురించి తెలుసుకుందాం. వచ్చేయండి. 1970కి ముందు ఒమన్ కి ఒక విభిన్నమైన చిత్రం ఉండేది. దేశమంతా కేవలం కొన్ని కిలోమీటర్ల రోడ్లు మాత్రమే ఉండేవి. అవి కూడా మస్కట్ పరిధిలోనే. అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం లేదు. ఆరోగ్య సదుపాయాలు దాదాపుగా లేవు. కేవలం 2 హాస్పిటల్స్ మాత్రమే ఉండేవి. కానీ అవి కూడా బేసిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చేవి. పాఠశాలలు వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. చదువుకునే అవకాశం ఉన్నవారు చాలా తక్కువ. ప్రజలలో నిరక్షరాస్యత 80% కంటే ఎక్కువగా ఉండేది. ఈ పరిస్థితుల్లో ఒమాన్ బయట ప్రపంచానికి ఏదో ఒక మూసివేసిన దేశంలా కనిపించేది. జూలై 23, 1970న యువరాజు సుల్తాన్ ఖాబూస్ సింహాసనం అధిష్ఠించారు. ఆయన తొలి ప్రసంగం, నా ప్రజలకు ఆధునిక జీవనాన్ని అందిస్తాను, శాంతి పురోగతి కలిగిన దేశంగా ఒమాన్ను తీర్చిదిద్దుతాను అనే మాటలతోనే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి దేశం ఒక కొత్త పుట తిప్పుకుంది. ఆయన మొదటి ప్రాధాన్యం మౌలిక సదుపాయాలు. రహదారులు, విద్యుత్, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ దశల వారీగా నిర్మించబడ్డాయి. ప్రజలలో ఐక్యతను పెంచడం కూడా ఆయన ప్రధాన లక్ష్యమైంది. 1970 నుండి 1990 వరకు ఒమాన్లో ఆశ్చర్యకరమైన మార్పు జరిగింది. రోడ్లు 10,000 కిలోమీటర్లకు పైగా నిర్మించబడ్డాయి. పాఠశాలలు వందల సంఖ్యలో స్థాపించబడ్డాయి. విద్యలో మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చారు. ప్రతి గవర్నరేట్లో హాస్పిటల్స్ నిర్మించారు. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా పోర్ట్, సోహార్ పరిశ్రమల ప్రాంతం, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మొదలయ్యాయి. ఒకప్పుడు వెనుకబడిన దేశం మధ్యప్రాచ్యంలో వేగంగా ఎదుగుతున్న దేశంగా మారింది. సుల్తాన్ ఖాబూస్ మరొక ప్రత్యేకత ఆయన రాజనీతిలోని దూరదృష్టి. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, విభేదాలు ఎక్కువగా ఉన్నా ఒమన్ మాత్రం ఎప్పుడూ న్యూట్రల్గానే నిలిచింది. ఇరాన్, యమన్, గల్ఫ్ దేశాలు, పశ్చిమ దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేసింది. ప్రపంచం ఒమాన్ను శాంతి వేదికగా గౌరవించింది. ఇది కేవలం విదేశీ సంబంధాలే కాదు, దేశానికి ఆర్థిక అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. 50 సంవత్సరాల పాలనలో సుల్తాన్ ఖాబూస్ ఒమాన్ను ఒక ఆధునిక దేశంగా తీర్చిదిద్దారు. 2020లో ఆయన మరణం దేశానికి పెద్ద నష్టమైంది. కానీ ఆయన వేసిన బాట ఇప్పటికీ ఒమాన్ని ముందుకు నడిపిస్తోంది. ఆయన్ను మోడర్న్ ఒమన్ తండ్రిగా పిలుస్తారు. 2040 నాటికి ఒమన్ ఎలా ఉండాలి? ఆ ప్రశ్నకు సమాధానమే విజన్ 2040. ఈ ప్రణాళిక 10 సంవత్సరాల పరిశోధన, చర్చల ఫలితం. ప్రజలతో, నిపుణులతో, యువతతో కలిసి రూపొందించిన జాతీయ వ్యూహం. విజన్ 2040 ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? చమురుపైన ఆధారపడని ఆర్థిక వ్యవస్థ. కొత్త రంగాలు, పర్యాటకం, మత్స్యకార రంగం, పునరుత్పత్తి శక్తి, సాంకేతిక రంగం, విద్యా హబ్బులు, దుకుమ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, సోహార్ ఇండస్ట్రియల్ పోర్ట్, సలాలా ఫ్రీ జోన్ ఇవన్నీ ఈ దశలోనే ముందడుగులు వేస్తున్నాయి. విజన్ 2040లో ప్రజలే కేంద్రం. విద్యలో నాణ్యత, ఉద్యోగాల్లో నైపుణ్యం, ఆవిష్కరణల్లో యువత పాత్ర ఇవే ప్రధాన బలం. 2040 నాటికి ఒమాన్ యువత గ్లోబల్ స్థాయిలో పోటీ పడగలగాలి. ఒమాన్ ఎప్పుడూ వాణిజ్య, సముద్ర మార్గాలలో ముఖ్యమైన దేశం. విజన్ 2040లో ఒమన్ లాజిస్టిక్స్ హబ్, టూరిజం సెంటర్గా నిలవాలనేదే లక్ష్యం. మధ్యప్రాచ్యంలో శాంతి, వాణిజ్యానికి కేంద్రంగా కొనసాగుతుంది. ఫ్రాంకిన్సన్స్ వ్యాపారం నుండి ఆధునిక ఫోర్టుల వరకు ఒమాన్ ఎప్పుడూ దూరదృష్టి కలిగిన దేశమే. విజన్ 2040 ఆ దూరదృష్టికి కొత్త రూపమని చెప్పాలి. ఒమాన్ యువత, ప్రజలు కలిసి భవిష్యత్తును సుస్థిరంగా నిర్మించుకుంటున్నారు. ఒమాన్ 2040 ఇక్కడి ప్రజల బాధ్యత, అలాగే వాళ్ళ భవిష్యత్తు కూడా. ఒమాన్ గతం గర్వాన్ని ఇచ్చింది, వర్తమానం బలమిచ్చింది, భవిష్యత్తు మాత్రం ఇక్కడి ప్రజల కలలను నెరవేర్చబోతోంది. సో ఇదండి హిస్టరీ ఆఫ్ ఉమెన్ సిరీస్ కి ముగింపు. కానీ చరిత్రకు మాత్రం ముగింపు అనేది ఉండదు కదా. ప్రతి తరం తనదైన శైలిలో తన చరిత్ర రాస్తూనే ఉంటుంది. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపించాయి? కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హిస్ మెజెస్టీ సుల్తాన్ ఖాబూస్, అతని గురించి, అతని ఎరా గురించి తెలుసుకున్నారు కదా. అసలాంటి ఒక్క నాయకుడు ఉంటే చాలండి, దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడి ప్రజలైతే ఆయన్ని ఒక దేవుళ్లాగానే కొలుస్తూ ఉంటారు. ఒమాన్ ఉన్నన్ని రోజులు ఆయన జనాల గుండెల్లో బ్రతికే ఉంటారు. సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.